నమస్తే వెల్కమ్ టు వీజీ న్యూస్ లక్ష్యం సమాజహితం బుల్లెట్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాధా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి మహాకుంభాభిషేక వేడుకలు పూజల్లో పాల్గొన్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న బండి సంజయ్ యాత్ర 300 కేజీల భారీ కేక్ ను కట్ చేయించిన పార్టీ శ్రేణులు. అవనూరు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాలు అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తజనం. ఆత్మవిశ్వాసం నింపడానికే బాలిక సాధికారత కార్యక్రమం ఎన్టీపీసీసీ జీఎం సునీల్ కుమార్. ఇక డీటెయిల్ చూస్తే ఏపీలోని చిత్తూరు జిల్లా నగిరి మండలం బుగ్గ అగ్రహారంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ మహాకుంభాభిషేక వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం గురుమూర్తి స్వాముల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఉదయం నుంచి ఆలయంలో వేద పారాయణం ప్రారంభించారు. కుంభాభిషేక పూజల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. మంత్రి వెంట ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచ్లు రవికుమార్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవ నారాయణ పరాధ్యాతాధ్యానం నారాయణ పరః యచ్చగంధిం జగత్సం వృష్యతే యదేవ సంతోషిక్కతో నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సర్వరక్షాంతారయామి నమస్కరోమి శ్రీమద్రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద వెంకటరమణ గోవింద అస్మిన్ ఆవాహి దేవతాభ్యో నమో నమః. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇటీవల ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర నిరంతరాయంగా ఆదివారం నాటికి 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు 300 కేజీల భారీ కేక్ ను బండి సంజయ్తో కట్ చేయించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బైండ్ల కులస్తులు నృత్యాలు ఆటపాటల నడుమ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పోచమ్మ బోనాలు 5 ఏళ్లకొకసారి తీసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి గావు పట్టుట కార్యక్రమం చేపడతామని అన్నారు. పాడి పంట పిల్లా పాపలతో తమను చల్లగా చూడాలని అమ్మవారికి మొక్కులు సమర్పిస్తామని అన్నారు. సంతోషాల కోసం మనం అమ్మవారిని మనందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం. జై ప్రసన్న, జై జై ప్రసన్న. అక్కడ చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కొంచెం మెల్లగా వెళ్ళండి. మన బోనం వెనుకకుంటే దేవుడు చూడాలని అనుకోకండి. ఎక్కడున్నా దేవుడు చెప్తాడు. అందుకొరకు మీ బోనాలను భద్రంగా మీరు ఇబ్బంది పడకండి. మీ బోనాలను పనులను చేసుకోకండి. కొంచెం చూడండి ఎక్కడున్నాయో. హలో అక్కడ చెల్లెళ్ళు కొంచెం పదిలంగా వెళ్ళండి. బోనాలు ఎత్తుకున్నవారు తల్లికి బోనాలు అమ్మవారు మనం చల్లగా చూడాలంటే మనం తొక్కరపడకండి. చేసుకోవడానికి ప్రతిసారి ప్రతి ఏటా పాడి పంట అంతా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము చేసుకోవడం జరుగుతుంది. రానున్న రోజులలో ఇప్పుడు కూడా మా పాడి పంట మంచిగా ఇచ్చినట్టు 35 సంవత్సరాలకు ఒకసారి కూడా ఎప్పుడు మేము చేసుకుంటానికి రెడీ కానీ ఎప్పటికీ జర గట్టిగా ఓకే. రెడ్డి సంఘం ఈరోజు పోషమ్మ పండుగ జరుపుకుంటున్నాము. పంటలు బాగా పండుతుంటే 9 సంవత్సరాలకు మళ్ళీ మంచిగా పండుగ చేసుకుంటామని విద్యార్థి దశలోనే బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు బాలికా సాధికారత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ సీజీఎం సునీల్ కుమార్ అన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో బాలికా సాధికారత మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలికలు అన్ని రంగాలలో నైపుణ్యత సాధించేందుకే 30 రోజుల పాటు ఉచిత ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, యోగా తదితర రంగాలలో నిష్ఠాతులుగా చేసేందుకే నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్పించామన్నారు. 25 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 120 మంది బాలికలకు ఉచితంగా అన్ని రంగాలలో రెసిడెన్షియల్ శిక్ష ఇస్తున్నామన్నారు. बच्चों, आप सभी जानते हैं एनटीपीसी आपके ही नजदीक में कोयले से बिजली बनाता है. ఎన్టీపీసీ బొగ్గుతోటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. बच्चों, अगर कोयला से हम बिजली न बनाएं तो भी कोयला जलाकर खाना तो पका ही सकते थे, लेकिन बिजली बनाने से फायदा क्या हुआ? విద్యుత్ శక్తి చేయడం వల్ల ఏంటి లాభం? आप देखते हैं इस बिजली से हम इस हॉल को प्रकाशित किए हैं. इसी बिजली के भरोसे जो हम आपको बोल रहे हैं वो सभी तक पहुंच रही है. बिजली से बहुत सारे कल कारखाने चलते हैं.
आपके घरों में भी बहुत सारा काम जो पहले आपके किचन में हाथ से होता था, टाइम लगता था, वो आज बिजली की मदद से, बिजली के उपकरणों से काफी सुविधाजनक हो गया है और बिजली आपके लाइफ को काफी सिंपल और आरामदायक बना दिया है। इसके अलावा आपकी पढ़ाई में भी आसान कर दिया। जब बिजली नहीं था तो लोग सोच सकते हैं आप एक दीपक के सामने, लालटेन के सामने कैसे बैठकर पढ़ते होंगे, वो आप आज इमेजिन नहीं कर सकते। ఇవాళ విద్యుత్ శక్తి ఎన్టీపీసీ కరెంట్ తయారు చేస్తున్న వల్ల మీ అందరూ ఉపయోగపడుతున్నారు। दुनिया में बहुत सारे पावर हाउस हैं, लेकिन हम आप सबको गर्व होगा ये पावर हाउस हम सबका है और जो भी लेटेस्ट टेक्नोलॉजी है वो आपके इस पावर हाउस में है। इस पावर हाउस का स्थापना आज से 44 साल पूर्व हुआ था। एनटीपीसी इन 44 वर्षों में एनटीपीसी रामागुंडम आपके दक्षिण भारत के सभी राज्यों को बिजली मुहैया किया है और उनका विकास कराया है। लेकिन एनटीपीसी केवल बिजली ही नहीं बनाता। బాలాపూర్ మండలం మల్లాపూర్లోని అవోపా బన్కెన్ చాప్టర్ ప్రమోట్ చేసిన బన్కెన్ మెన్ వాసవి ఓల్డేజ్ హోమ్ అధ్యక్షుడు పివి రమణ ఆధ్వర్యంలో మంచినీళ్లు, మజ్జిగ, ఆకలిగా ఉన్నవారికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు। ప్రతి ఆదివారం మల్లాపూర్లో సంత జరుగుతుంది। ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 1000 మందికి పైగా వస్తారు। సంతకు వచ్చే వారిలో ఎక్కువ శాతం మందికి తాము సహాయపడగలమనే ధీమాను పివి రమణయ్య వ్యక్తం చేశారు। కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులు, ట్రస్టులు, అన్నపూర్ణ స్కీమ్ దాతలు, కార్పొరేట్ కుమారుడు శ్రీనివాస్, రూమ్ డోనర్ రామకృష్ణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు। 2.5 సంవత్సరాలు అయ్యింది। ఇది ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా హాయిగా ఉంటున్నాం। మేనేజ్మెంట్ బాగున్నది। తర్వాత వండి పెట్టేవాళ్ళు, భోజనం తెల్లారితే బాధ్యత ఎవరి చేతిలోనైనా ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ అలాగుంటున్నాం అన్నమాట। వాళ్ళే తల్లి తండ్రిని కొడుకులు ఎలా చూస్తారో, కూతుళ్ళు ఎలా చూస్తారో అలాంటి వాతావరణంలో బాగున్నది। వాళ్ళందరూ వాసవి మాత దయాన్నమాట మాకు అనుగ్రహం ఇచ్చింది। ఆవిడ మాకు కుటీరలో స్థానం కల్పించేది చూసుకోవడం మాత్రం ఫస్ట్గా ఉంటుందండి। ఎవరైనా పర్వాలేదు। అది కొడుకు పంపించేశాడు, కోడలు పంపించింది, కోడలు మాట విన్నాడన్న మాట తప్పు। మన రాత బ్రహ్మరాత అమ్మవారు చూపించింది హాయిగా ఉండడానికి। నేనైతే పెద్దవాళ్ళందరికీ చెప్తాను, వాళ్ళెవరో తోసేస్తే మనం రాలేదు, మన రాత ఇక్కడ ఉంది। అమ్మవారు చల్లగా చూస్తానన్నప్పుడు హాయిగా ఉండకెందుకండి? వాళ్ళు చెప్పడం ఏంటి? మన రాత బాగుంటే వాళ్ళకే రండి। ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మజ్జిగ తాగుతున్నాం, ఇక్కడ ప్రాప్తం ఉండబట్టే కదా। మీరెవరో మేమెవరో అలాగ అనుకొని హాయిగా ఆశ్రమంలో ఉండాలి। కానీ వాసవి ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా మా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ప్రొవైడ్ చేసినటువంటి వాసవి బ్యాంక్మెన్ వాసవి ఉత్తరాశ్రమము బాలాపూర్ మల్లాపూర్ నందు కాదు, ఇక్కడ ప్రతి ఆదివారం కూడా సంత జరుగుతుంది। సంతకు విచ్చేసినటువంటి జనాలకు, ప్రజలకు కూడా చాలా దాహార్తిగా ఉంటుంది। సంతలో ఉన్న షాపుల వాళ్ళకు కూడా దాహార్తి తీర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది। ఆ ఉద్దేశాన్ని గమనించి మా వాసవి బ్యాంక్మెన్ ఓల్డేజ్ హోమ్ వారు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి వారికి మజ్జిగ, మంచినీళ్లు, ఆహార పొట్లాలు కూడా సరఫరా పంపిణీ చేయటకు మేము నిశ్చయించుకున్నాము। ఈ వారము 8 మాతృదినోత్సవ సందర్భంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము। ప్రతి ఆదివారం కూడా దాదాపు 2 నెలల కార్యక్రమం చేయాలని మేము ఉద్దేశం ఉన్నది। ఇక్కడ ప్రజలు చాలా దాహార్తితో ఉన్నారు, సంతకు వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ప్రజలు, కాబట్టి వారిని దాహార్తి తీర్చడానికి చెప్పి మా యొక్క ఉద్దేశము మెయిన్। చలివేంద్రం ఉద్దేశం ఏంటంటే ఈ మహా ఎండలలో విపరీతంగా ఎండలు ఉన్నవి, ఎన్ని నీళ్లు తాగినా కూడా సరిపోవట్లేదు।
దాహార్తి తీరట్లేదు. ఆ ఉద్దేశంతో చల్లని మంచినీరు, మజ్జిగ, ఆహార పొట్టాలు అందజేయాలని చెప్పి మా యొక్క ఆశయము. ఈ ఆశయం మేరకు మేము కృషి చేస్తున్నాము. ఈ ఆశయాన్ని సహకరించినటువంటి మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ట్రస్టీలకు, రూమ్ డోనర్లకు, మా ఆశ్రమంలో ఉన్నటువంటి రెసిడెంట్ అందరికీ కూడా వారికి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము, గర్వపడుతున్నాము కూడా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎవరూ చేయట్లేదు కాబట్టి మేము చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మా యొక్క ఆశ్రమము దాదాపు 2010వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇక్కడ వాసవి కాలనీ మల్లాపూర్ నందు ఉన్నది. 3 ఫ్లోర్లలో 33 రూమ్లలో దాదాపు 40 మంది వరకు ఇక్కడ మేము ఆశ్రమం కల్పిస్తున్నాము. చక్కటి సౌకర్యాలతో, చక్కటి వాతావరణంలో, ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నో ప్రాఫిట్ నో లాస్ కింద మేము ఈ వాసవి ఆశ్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాము. అంబర్పేట్ గోల్నాకా డివిజన్ గంగానగర్ డిమార్ట్ సమీపంలో గత నెల రోజుల నుండి నూతన డ్రైనేజ్ నాలా పనులను ప్రారంభించి పూర్తి చేయకపోవడంతో బస్తీవాసులు ఆదివారం ధర్నాకు దిగారు. కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ఒక ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారని, కరెంటు దిమ్మను పడగొట్టారని తెలిపారు. వాటర్ పైప్ లైన్లు కూలిపోవడంతో నెల రోజుల నుండి నీళ్లు రావడం లేదని బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్ స్పందించి సత్వరమే పనులను పూర్తి చేస్తానని తెలపడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి. నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పైప్ లైన్ విషయంలో మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ వాళ్ళు ఒక 5 ఫీట్ల నాల తోడడానికి వాటర్ లైను, డ్రైనేజ్ లైను, మళ్ళీ ప్రైవేట్ ప్రాపర్టీలను కూడా ఇలా నోటీసులు ఇవ్వకుండా డ్యామేజ్ చేసుకుంటా వాళ్ళు ఇష్టానుసారంగా రాత్రిపూట వర్క్ చేసి ఇక్కడ మాకు నెల రోజుల నుంచి వెళ్ళి 10 టైమ్స్ 10 సార్లు మాకు తాగునీరు రాలేదు. దాని విషయంలో మాకు ఇక్కడ బోర్లు లేవు. గంగానగర్లో, న్యూ గంగానగర్లో కానీ మాకు బోర్లు లేవు. ఇంటికి మేము నల్లపైననే ఆధారపడి ఉండాలి. మాకు ఇప్పుడు వాటర్ తాగడానికి ఎంత ఇబ్బంది ఉందంటే చాలా ఇబ్బంది ఉంది. మహిళలు నెల రోజులుగా చాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. కావున వాటర్ వర్క్స్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ముఖ్యంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మాకు ఈ ఇబ్బంది ఏర్పడుతున్నది. కావున కాంట్రాక్టర్ ఎంబడే ఇక్కడ రావాలి, వాటర్ వర్క్స్ వాళ్ళు ఇక్కడికి రావాలి, జిహెచ్ఎంసీ సుధాకర్ సార్ రావాలి. ఉంచి ఇప్పుడు మా ఇప్పుడు మాకు ఈరోజు వాటర్ ఇచ్చేదాకా మేము ఈ రోడ్డు పై నుంచి వెళ్ళి తక్షణమే మాకు వాటర్ తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకొని ఆ డ్యామేజ్ पाइप लाइन होगा ड्राइवेज पाइप लाइन सरी చేసి మాకు వాటర్ ఇవ్వాలని మేము కోరుతున్నాం। ये न्यू गंगानगर डीमार्ट के बाजू से गली वालों से बात कर रहे हैं हम। हमारे को 1 महीने से बहुत प्रॉब्लम हो रहा है। यहाँ नाला खोद के रखे 1 महीने से आधी रात को आते 2 घंटे काम करके चले जाते। उसके बाद में यहाँ लाइट का ट्रांसमीटर का खंभा भी गिर गया। छोटे छोटे बच्चे हैं भागते रहते, कोई गिर गया कोई मर गया, उसका जिम्मेदार कोई नहीं है। 1 महीने से यहाँ काम हो रहा, कोई देखने वाला नहीं है, कोई आने वाला नहीं है। और हमारे को इतने 1 महीने से पानी का बहुत प्रॉब्लम हो रहा, इसलिए हम पानी के लिए लड़ रहे, पानी के लिए यहाँ धरना करें। हमारे को पानी का सोल्यूशन कुछ ना कुछ यहाँ होना, तब तक हम लोग यहाँ बैठे हुए हैं। గంగానగర్ న్యూ గంగానగర్ బస్తీ వాసులు ఈరోజు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తుంటే ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క కాంట్రాక్టర్ కానీ వచ్చి ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య అని మాట్లాడడానికి కూడా రావడం లేదు। ఇప్పటికీ మేము పొద్దున్న నుంచి ఇప్పటివరకు ధర్నాలు చేస్తూనే ఉన్నాము। సూర్యాపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ భవన్ సమీపంలో గీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వనమైసమ్మ పండుగ వైభవంగా జరిగింది। ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పండుగ నిర్వహిస్తున్న గౌడ సంఘానికి గీత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటరమణ, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బైరు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు। గౌడ సోదరులందరికీ కూడా వనమైసమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। గౌడ సోదరులు అంటేనే ఐక్యమత్యానికి నిదర్శనం।
సూర్యాపేట పట్టణంలో ఉన్న గౌడ సోదరులందరూ కూడా ఒక్క తాటి మీద ఉండి వారు ఏ చేయాలన్నా గౌడ సోదరులు చేసి దాన్ని సక్సెస్గా చూపించే వాళ్ళే గౌడ సోదరులు, సూర్యాపేట పట్టణ గౌడ సోదరులు. అదేవిధంగా కూడా వీరు వనంలో ఉన్న దేవుళ్ళను కానీ దేవతలను కానీ సంరక్షించుకునే దశలో వీరు ముందంజలో ఉంటారు. ఎందుకంటే వారే మా దేవతలు, వారే మా దేవుళ్ళని భావించి కులదేవతలుగా కులదైవంగా భావించి పండుగలు జరుపుతుంటారు. అదేవిధంగా కూడా కాటమయ్య గుళ్ళో కానివ్వండి, ఇక్కడ వనమైసమ్మ గుడి కానివ్వండి, ఎల్లమ్మ తల్లి గుళ్ళో కానివ్వండి, అదేవిధంగా ఈ విధంగా అనేకమైన పూజలు చేసుకుంటూ ముందు పోతుంటారు. వాళ్ళు కళ్ళు గీసి వాళ్ళ శక్తిని వాళ్ళు నమ్ముకొని బతికే వాళ్ళే గౌడ సోదరులు. కాబట్టి ఈరోజు గౌడ సోదరులకు కూడా అనేక రంగంలో కూడా రాజకీయ పరంగా కానివ్వండి, వారికి అభివృద్ధి చెందే భాగంలో కానివ్వండి, మా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు అన్న గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో గౌడ సోదరులందరూ కూడా ముందంజలో ఉండరు. అదేవిధంగా కూడా ఈరోజు ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన అన్న వెంకటనారాయణ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గారికి, అదేవిధంగా మరియు మారిపెద్ది సీనన్న గారికి, మరి ఈ కుల అధ్యక్షులు అన్న బయట దుర్గన్న గారికి, మరి అదేవిధంగా ఎలుగురు గోవిందన్న గారికి మరియు కేశవ్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరు కూడా, ఎందుకంటే అన్న గౌడ కులాలకు సంబంధించి కూడా ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తాను వారికి స్థలం ఇవ్వడం జరిగింది. ఇంకా దాన్ని కూడా అభివృద్ధి చేసే దశలో అన్న ముందంజలో ఉంటారు. ఇప్పుడే అన్నారు సోదరులు ఇక్కడ బోరు కూడా వేయించడం జరిగిందట. అన్న ఇంకా మీ గౌడ సోదరులు అందరూ కూడా అన్నకు అండదండగా ఉంటే మీకు అన్ని కావాల్సినవి కూడా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తారని నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌడ సోదరులందరూ కూడా వనమైసమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ ఎంఎల్ ప్రజాపంత POW ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. గ్యాస్ బండాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక 2014 నుండి నేటి వరకు సామాన్యుడు బతకలేని పరిస్థితులు కల్పిస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో POW నాయకులు కొత్తపల్లి రేణుక, జయమ్మ, చంద్రకళ, PDSUU జిల్లా నాయకులు పుల్లూరు సింహాద్రి, మహేష్, శారద తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ వద్ద CPIML ప్రజాపంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. గ్యాస్ బండతోటి ప్రజాపంద మరియు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతోంది. ఇప్పటికే అనేక సార్లు వివిధ వామపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, రోజు పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్యునికి భారంగా మారింది. సామాన్యుల్ని, నిరుపేదల్ని పట్టించుకోకుండా ఈరోజు మోడీ రోజుకు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నాడు, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు అయితే కొనడానికి వీలు లేకుండా పెరుగుతూ ఉన్నాయి. మరి అది సామాన్యులను వదిలిపెట్టి అంబానీలకు, ఆదానీలకు, బడా కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టి వేల కోట్లు రుణమాఫీ చేస్తూ ఉన్నాడు. మరి ఈ మోడీ నియంతృత్వానికి నిదర్శనంగా మేము పేర్కొంటా ఉన్నాము. మిత్రులారా, రేపు ఎలక్షన్లు రాబోయేసరికి గ్యాస్ రేటు సుమారు 2000 వరకు పోయేటట్టుగా మేధావులు ఎనాలిసిస్ చెప్తా ఉన్నారు. ఈరోజు సుమారు 1100 రూపాయల గ్యాస్ బండ పెరుగుతూ ఉంది. దరిదాపుగా ఈరోజు పెట్రోల్ 120 రూపాయల నుంచి 125 రూపాయలకు పెరుగుతూ ఉంది. పెట్రోల్ 200 వరకు పెరుగుతూ ఉంది. పెట్రోల్కు గ్యాస్, డీజిల్ పెద్ద తేడా లేదు. అదేవిధంగా నిత్యావసర ధరలు రోజుకు ఆకాశం అంటున్నాయి. నిరుపేదలు, సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో అల్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఆటో కార్మికులు, కూలీ చేసుకునే వాళ్ళు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఈ నిత్యావసర ధరలకు బంబేలెత్తిపోతూ ఉన్నారు. కనీసము ఎలా కొనాలో కూడా అర్థం కాకుండా అప్పుల పాలై జీవితాలు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మోడీ ఇకనైనా దిగవచ్చి ప్రజల డిమాండ్ను గుర్తించి నువ్వు చెప్పే దేశభక్తి మాటలు పక్కన పెట్టి, నీ దొంగ వేషాలు పక్కన పెట్టి ఇమ్మీడియట్లుగా ఈ పెరుగుతున్న ధరలు, నిత్యావసర ధరలు కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు తగ్గించాలని చెప్పేసి CPIML ప్రజాపంద తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నువ్వు తగ్గించకపోతే
ఇంకా ఉద్యమాలను ఉధృతం చేస్తాము, నువ్వు తగ్గించేదాకా దిగొచ్చేదాకా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మోడీ మోడీ. వరంగల్ జిల్లా గీసుగొండలో టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ ఇప్పుడు రైతులు తమ కష్టాన్ని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేశారని ఎంపీపీ భీమగాని సౌజన్య ఆరోపించారు. రైతులు తమ కష్టం చెప్పుకుందామంటే వాళ్ళను తీసుకువెళ్లిపోయారు, పోలీస్ స్టేషన్లో బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రభుత్వం అంటారని 100 గజాల భూమి ఇంటికొక ఉద్యోగం ఇవ్వకపోతే తీవ్ర స్థాయిలో ధర్నాలు రాస్తారోకాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇండ్ల రవికుమార్, బండి రాధిక తదితరులు పాల్గొన్నారు. రైతుల బాధలు వినకుండా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని బైండ్ ఓవర్ కింద కూర్చోబెట్టుకొని నువ్వు కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, మరి రైతుని తీసుకుపోయి బంధించడం ఏంటి? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 100 గజాల ల్యాండు, డబుల్ బెడ్రూము, వాళ్ళకు ఉద్యోగం అనేది మీరు తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా మీరు నిరసనలు ధర్నాలు చేస్తాము. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ కార్యకర్తలు గుప్పు పట్టుకొని ఇంటింటికి తిరిగి యువతకు ఆశ పెట్టి ఈరోజు మీరు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారు. కానీ ఈరోజు ఒక్క ఉద్యోగం కాదు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. టెక్స్టైల్ పార్కులో రైతులు పోతే మీకు హిందీ ఇంగ్లీష్ వస్తేనే మేము ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అదైనా కూడా ప్రైవేటు కంపెనీలే ఇక్కడ ఏర్పాటు చేసేటి. ఇక్కడ ప్రభుత్వ భూమి తీసుకొని ప్రభుత్వ కంపెనీలు ఏర్పాటు చేస్తే ఇక్కడ యువతకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తే చాలా వాళ్ళకు కూడా బాగుండేది. ఈరోజు ప్రైవేటు కంపెనీల పేరుతో మీరు వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేసి ఇక్కడ ఇంకా కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి మీ నాన్న కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు రావడం ఇప్పుడు జరిగింది. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ గారి సభ ఏర్పాటు చేసిన తర్వాతనే అక్కడ మేము ఆ రోజు సభ సక్సెస్ కావడం జరిగింది. మీరు తెల్లారే వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటిదని మేము అడుగుతా ఉన్నాము. భయంతో వచ్చి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏర్పాటు చేసుకొని ఇక్కడ రైతుల సమస్యలు ఎంతమంది రైతులకు ఎంత నష్టపోయిందని మీరు ఎవరిని అడిగినట్లు మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు సంవత్సరం కింద మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో సర్టిఫికెట్లు తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని మీకు అవకాశాలు కనిపిస్తామని చెప్పి ఇప్పటికీ సంవత్సరం అయింది ఎమ్మెల్యే గారు చెప్పి. కానీ ఇంతవరకు కూడా ఎంతమంది మహిళలకు మీరు అవకాశాలు కల్పించారు? ఇంకా ఎన్ని రోజులు మోసం మాటలు చెప్తారు? మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఇక్కడైతే ఎవరైతే రైతులు నష్టపోయినలో వాళ్లకు మీరు కనుక వాళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఇన్ఛార్జి ఇన్గాల వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా నిరసనలు ధర్నాలు చేసి మేము తప్పకుండా మేము అనుకున్నది సాధించే వరకు నిద్రపోమని చెప్తా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి సభలో మేము లైట్లు వెలిగించుకోవడం జరిగింది. నిన్న మీరు మీటింగ్ పెడితే ఇక్కడ కరెంటు పోవడం జరిగింది. అదే మీకు నిదర్శనం. మీ ఇప్పటి నుండి మీ ఆటలేం సాగవు. రాబోయే ప్రభుత్వం మాదే. తప్పకుండా కూడా ఇది మాది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వము. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము. టెక్స్టైల్ పార్కులు ఎవరైతే భూములు కోల్పోయినలో వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తా ఉన్నాం. భీమగాని సౌజన్య, గీసుగొండ ఎంపీపీ, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ. ప్రకృతిలో లభించే వనమూలికలతో తయారు చేసిన మందులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ క్లబ్లోని గ్రీన్ క్యూరీస్ సంస్థ సహజ సిద్ధంగా దొరికే ఉత్పత్తులతో తయారు చేసిన గోపెయిన్ జున్నును డాక్టర్ వసంత్ కుమార్లతో కలిసి ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రకృతిలో లభించే వనమూలిక విశిష్టత తెలిసి వచ్చిందని అన్నారు. కీళ్లు, వెన్నునొప్పితో బాధపడుతున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం కలిగించే ఉత్పత్తులను తయారు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక 3 ప్రొడక్ట్స్ తయారు చేసి రీసెర్చ్ చేసి ఈరోజు గ్రీన్ క్యూరీస్ సంస్థ నుంచి ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు, శుభాకాంక్షలు మనందరి తరఫున. అలాగే మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు ఎంతో కాలంగా వారి సేవలను పొందుతూ వారి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఇది ఒక మంచి ప్రొడక్ట్గా గుర్తింపబడాలా, గుర్తింపే కాదు మన జీవిత భాగంలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో చక్కటి సలహాలు, సూచనలు ఇస్తూ ఈ స్థాయికి సహకరించిన గౌరవ పెద్దలు డాక్టర్ గారికి,
మిత్రులు కృష్ణారావు గారికి, అలాగే గ్రీన్ క్యూరీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. మరి ఇప్పుడే చెప్పారు, మిత్రులు రకరకాలుగా చెప్పారు. కరోనాలో వచ్చి రకరకాలుగా ఇబ్బంది పడి మరి రకరకాల తెలిసి తెలియని మందులు వాడి ప్రాణాలు కోల్పోయాం, కుటుంబాలను కోల్పోయాం, ఆస్తులు కోల్పోయాం. ₹1,00,000 బిల్లులు కట్టి ఉన్నా లేకపోయినా ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి మనం రకరకాలుగా ఇబ్బందులు పడి ఇప్పటికీ నొప్పులు తగ్గినటువంటి పరిస్థితులు. మరి స్టెరాయిడ్స్ వాడారు, దాని కారణంగానే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. పెరాలసిస్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, రకరకాలుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనే మాటలు కూడా ప్రజా జీవితంలో ఉన్నాయి. కాబట్టి మాకు చాలా మంది ప్రజా మిత్రులు చెప్తా ఉంటూ వింటా ఉన్నాం. రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ సహజంగా స్థిరమైన ఆలోచనకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులే వాడాలా అనేది చాలా మంది నిర్ణయాలు తీసుకోవడంలో మరి అతిశయోక్తి కాదు, నిర్ణయం తీసుకున్నారు చాలా మంది కూడా. దాని ద్వారా ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక వాటర్తోనే, ఒక జెల్తో తయారు చేసి రకరకాల అన్ని కోణాల్లో వచ్చేటువంటి నొప్పులను నివారించుకోవడానికి చక్కటి ప్రొడక్షన్ కనుగొంటాం, తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడం. ఇంకో 18 నెలల్లో ఇంకా కొన్ని ప్రొడక్షన్ కూడా మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాధా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి మహాకుంభాభిషేక వేడుకలు, పూజల్లో పాల్గొన్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న బండి సంజయ్ యాత్ర, 300 కేజీల భారీ కేక్ ను కట్ చేయించిన పార్టీ శ్రేణులు. అవనూరు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాలు, అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తజనం. ఆత్మవిశ్వాసం నింపడానికే బాలిక సాధికారత కార్యక్రమం, ఎన్టీపీసీసీ జీఎం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.